హలో ఎవ్రీవన్. నేను ఈ మంత్లో విశాల్ మెగా మార్ట్కి వెళ్ళాను. అక్కడ 1 కిలో బాస్మతి రైస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అయితే నేను ఏదైతే బాస్మతి రైస్ అనేసి తెచ్చుకున్నానో అది బాస్మతి రైస్ కాదు. పాపం వాళ్ళకు కూడా తెలియకోకుండా పాలిష్ పట్టిన దొడ్డు బియ్యాన్ని బాస్మతి రైస్ అని ప్యాకెట్ మీద రాసి మరీ అమ్ముతున్నారేమో. అంత అమాయకంగా ఉన్నారా వాళ్ళు కూడా? నాకు అర్థం కావడం లేదు. అయితే ఇంటికి తీసుకొని వచ్చి వండితే గంజంతా ఒక రకంగా వచ్చేసింది. గంజంతా వంచేసిన తర్వాత కూడా అది ఎట్లా అనిపించిందంటే అన్నం అంతా ముద్ద అయ్యింది. అది నేను ప్రతిదీ వీడియోస్తో సహా నేను మీకు చూపిస్తాను. మనము రెగ్యులర్ కిరాణం అంగడిలో కొనుక్కోవడమే కరెక్ట్. అయ్యా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఎక్కడ డబ్బులు కొద్దిగా తక్కువైతే అక్కడికి వెళ్తాం. దానికి అర్థం మమ్మల్ని మోసం చేయండి అయ్యా అని చెప్పడం కాదు కదా. వీళ్ళు మనల్ని ఈ రకంగా ఇట్లా చేస్తారని అయితే నేను అనుకోలేదు. నేను ఖచ్చితంగా కన్జ్యూమర్ ఫోరంని అయితే అప్రోచ్ అవుతాను, కేసు అయితే ఫైల్ చేస్తాను.